హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన కిచెన్ టిప్ వచ్చేసి ఎక్కువ శ్రమ పడకుండా మునగాకుని ఈజీగా ఎలా ఒలుచుకోవాలనేది ఇక్కడైతే చూపించబోతున్నానండి. నేనేం చేస్తానంటే రేపు మునగాకుతో రెసిపీ చేయాలి అన్నప్పుడు ఈరోజు ఈవినింగే నేను చెట్టు నుంచి కొమ్మలనేది కోసేసుకొని ఇప్పుడేంటంటే టైము సాయంత్రం 6 అయిందండి. నేను రేపటికి కావాలి కదా నాకు. ఈరోజు సాయంత్రమే నేను ఇలా క్లాత్‌లో వేసేసి కడగలేదండి. కడిగితే ఏంటంటే ఒకలాంటి బూజు వాసన వచ్చేస్తుంది. కడగకుండానే ఇక్కడ మూట కట్టేస్తున్నాను. ఇదిగోండి జస్ట్ మూట కట్టలేదు. అలా అలా చుట్టానంతే. చుట్టేసిన తర్వాత ఒక నైట్ అంతా పక్కన పెట్టేస్తా దీన్ని. మర్నాడు చూద్దాం. ఇదిగోండి 12 గంటల తర్వాత నేను ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాను ఇది. ఓపెన్ చేసి జస్ట్ ఇలాగా కాడలను పట్టుకొని మీరు ఇట్లా దులిపేసినట్లయితే మొత్తం అంతా కూడా వచ్చేస్తదండి ఆకంతా కూడా. మనం అప్పటికప్పుడు మునగాకంతా కొయ్యాలంటే చాలా టైం పడుతుందండి. అదేమో కాడలనేది వచ్చేస్తా ఉంటాయి. మళ్ళీ ఆ కాడల నుంచి అన్నీ సెపరేట్ చేసుకోవాలి. ఇదేంటంటే మనకి కాడలు కూడా రావన్నమాట. ఓన్లీ ఆకొక్కటే మంచిగా ఊడిపోతుంది కాడల నుంచి. మీరు కూడా ఎప్పుడైనా గానీ రేపు మునగాకుతో పప్పు చేయాలన్నా, ఫ్రై చేయాలన్నా ముందే అనుకుంటాం కదా! రేపు ఏం చేయాలని. అలాంటప్పుడు నైటే మనం ఇలా క్లాత్‌లో చుట్టేసినట్లయితే ఆకంతా కూడా చక్కగా ఊడొచ్చేస్తుంది. అంటే మన ఇంట్లో చెట్టు ఉందిలెండి. ఇంక నేనెప్పుడైనా మునగాకుతో రెసిపీస్ చేయాలన్నప్పుడు ముందు రోజే నేనిలా క్లాత్‌లో చుట్టేసి మర్నాడు మొత్తం అంతా కూడా దులిపేస్తాననమాట. వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? ఈ టిప్‌ని గాని మీకు నచ్చినట్లయితే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్.